రెండు విషయాలు జరిగాయి ఇక్కడ. గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల మా బాబుకి సివియర్ అయింది. సెకండ్ థింగ్ పాల వల్ల అసలు స్టార్ట్ అయింది, పాల వల్ల. నేను ఒప్పుకోను, అసలు నేను ఎక్కడ వదిలే పరిస్థితి లేదని, నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను అసలు ఏం భయపడట్లేదు. రాజమండ్రిలో కల్తీ పాల విషాదం అయితే చిన్న పిల్లల విషయంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఇప్పటికే 2 ఏళ్ల బాలుడు, ఏడాదిన్నర బాలుడితో పాటు ఒక 5 నెలల పిల్లాడు కూడా ఇక్కడ రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందడం అత్యంత దయనీయమైన పరిస్థితుల మధ్య వాళ్ళు డయాలసిస్ కూడా పొందిన పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళ ముగ్గురులోనూ ఇద్దరు పరిస్థితి కొత్త ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్న నేపథ్యంలో కుటుంబీకులు అయితే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు చిన్నపిల్లల యొక్క తల్లి మాతృమూర్తులు ఉన్నారు, వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు అసలు ఏం జరిగింది? అసలు ఆ రోజు ఈ పాలు విషయంలోనే ఎలా జరిగింది అనుకోవచ్చా? ఇక్కడ 2 విషయాలు జరిగాయండి. ఫస్ట్ థింగ్, బాబు వామిటింగ్స్తో స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ జనరల్గా వామిటింగ్స్ అంటే ఇండైజెషన్ అనుకుంటాం కదండి, అనుకున్నా, అయినా నెగ్లెక్ట్ చేయలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఓరల్గా మెడిసిన్ ఇచ్చారు, ఓకే. దాని తర్వాత అడ్మిట్ చేయమన్నారు, అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేశాక యాక్చువల్లీ 2 విషయాలు జరిగాయి ఇక్కడ. గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల మా బాబుకి సివియర్ అయింది. సెకండ్ థింగ్ పాల వల్ల అసలు స్టార్ట్ అయింది, పాల వల్ల. అసలు పాల వల్ల అండి. ఇక్కడికి రాగానే రెయిన్బో హాస్పిటల్కి ఎమర్జెన్సీ మీద థర్స్డే నైట్ ఓవర్ నైట్ 12 గంటలకు వచ్చి జాయిన్ చేస్తే, అసలు రెయిన్బో కన్నా ముందు ఎవరు జాయిన్ చేసుకుని అన్నారు మా పిల్లాడి రిపోర్ట్స్ చూసి. యూరియా క్రియేటిన్ 7 ఉందండి, క్రియేటిన్ 7 ఉంది. యూరియా బిలో 40 ఉండాల్సింది 250, 300 ఉందండి. ఆ రిపోర్ట్స్ చూసి మేఘనా హాస్పిటల్ జాయిన్ చేసుకోలేదు, సాయి కిడ్నీ హాస్పిటల్ ఏదో అది జాయిన్ చేసుకోలేదు, ఇంకో హాస్పిటల్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే చిన్నపిల్లలకి డయాలసిస్ చేయట్లేదు అన్నారు, అంత సింపుల్గా. అందులో ఈ రిపోర్ట్తో అసలు చేయము, రిస్క్ అని చెప్పారు. ఎవరు జాయిన్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి జాయిన్ చేసుకుంటే చాలు మా పిల్లాడిని అని చెప్పి వచ్చి జాయిన్ చేసాం. తీసుకుంటే చాలు పిల్లాడిని అంటే తీసుకుని చేశారు. రిస్క్ అయితే చెప్పారండి, 3 hours, 3 days, 72 hours అయ్యే వరకు మేము ఏమీ చెప్పలేము, ప్రాణం అయితే కాపాడడానికి ట్రై చేస్తాం అన్నారు, అంతే అండి. ఏదైనా ప్రాణం, పిల్లడి ప్రాణం అంటే ఎవరైనా ఏమంటారండి, తల తాకట్టు పెట్టైనా చేయించుకుంటాం కానీ వద్దనం కదండి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను అంటున్నారు మొట్టమొదటి మీరు, అంటే బాబుకి వామిటింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏంటనేది తెలియలేదు మీకు? తెలియలేదండి, ఏం జరుగుతుందో తెలియదు. వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి జనరల్గా అరుగుదల పిల్లాడికి ఉండదు కదా అనుకున్నాం. మామూలుగా ఓరల్ మెడిసిన్ ఇచ్చారు, అయిపోయింది. ఆ రోజు నైట్ ఇంకా తగ్గకపోతే జాయిన్ చేద్దాం అన్నారు, అడ్మిట్ చేసుకున్నారు. ఆ రోజు నైట్ టెస్టులు చేయలేదండి, ఆ నైట్ చేయలేదు. ఎమర్జెన్సీగా మేము జాయిన్ అయినా వాళ్ళు కనీసం టెస్టులు చేయకుండా ఉదయం 11 వరకు అలాగే ఉంచారు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ 11 వరకు ఉంచి 11కి టెస్టులు చేశారు. 11కి టెస్టులు చేశాక రాత్రి వరకు అలాగే ఉంచి, రాత్రికి కాకినాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ బాగా చూస్తారని వాళ్ళే అంబులెన్స్ ఇచ్చి కాకినాడ పంపించారు. ఎస్కేప్ ఎగ్జాక్ట్లీ ఎస్కేప్ అయ్యారు. ఏంటంటే ఇక్కడ డయాలసిస్ లేదన్నది నిజం రాజమండ్రిలో, అది వెల్ అండ్ గుడ్, ఓకే, ఒప్పుకుంటాను. అక్కడ కూడా లేదని చెప్పేస్తే మేము ఇదే చూసుకుంటాం కదా. మాకు 6 hours డిలే అయింది. వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి కాకినాడ పంపించాల్సిన అవసరం ఏముందని నేను గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాను. 6 hours అక్కడ ఎగ్జిట్ అయినప్పుడు 5 points ఉన్న క్రియేటిన్ రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసి వీళ్ళు టెస్ట్ చేసరికి 7 ఉంది, 3 points ఇంక్రీజ్ అయింది క్రియేటిన్. అంటే బాబు పరిస్థితి ఆలోచించండి. వాళ్ళు అంబులెన్స్లో తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు వదిలించుకున్నారు, కాకినాడ జీజీహెచ్ లేదన్న విషయం నాకు తెలియదంట. ఒక హాస్పిటల్కి ఇంకొక గవర్నమెంట్ హాస్పిటల్కి కమ్యూనికేషన్ లేకపోవడం ఏంటో తెలియట్లేదు. ఒక ఫోన్ కాల్ చేస్తే చెప్తారు కదా ఉందో లేదో. ఈ రోజున ఈ రెయిన్బో ఆసుపత్రి కనుక జాయిన్ చేసుకోకపోతే పరిస్థితి చాలా ఏమై ఉంటుందండి. నేను ఒప్పుకోను, అసలు నేను ఎక్కడ వదిలే పరిస్థితి లేదని, నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను అసలు ఏం భయపడట్లేదు. ఎందుకంటే పిల్లాడు దాకా వస్తే ఎందుకు ఊరుకోవాలండి. పిల్లాడు ఎప్పుడు వాడు అసలు అలా లేడండి. 3 days నన్ను వదిలి ఎప్పుడు లేడు. ఇప్పుడు 3 days అది కాని పిల్లాడిలో రూమ్లో ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. 3 days నుంచి చలనం లేకుండా వాడికి చిన్న ఇంజెక్షన్ పిన్ అంటే భయం. అలాంటి పిల్లాడికి వెంటిలేషను ఇది అది, ఇక్కడ ఏమో ఇలా కట్ చేసేసి పైపులు పెట్టేసి అది పెట్టేసి ఇది పెట్టేసి ఆడు కదుపుకోకుండా చేతులు కట్టేసి అండ్ అలా అంతలా అసలు ఏంటండి హ్యుమానిటీ ఉందా? ఈలోపు డాక్టర్స్ ప్యారలల్గా ఎందుకు ఇది అవుతుందని టెస్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ అంతా చేశారు. మ్యాన్రెక్ ఉందా అన్నారు, లేదు, మాది ఎక్కడో వైజాగ్ అసలు వాళ్ళు మీకు తెలియనే లేదు, సంబంధమే లేదు. సెకండ్ థింగ్
ఫుడ్ ఎక్కడ బయట తినలేదు, నేను అసలు పెట్టనండి. నేను మా హస్బెండ్ డ్రింక్ వాళ్ళ ముందు తాగనే ముందు తెలుసా అండి, మీరు బయటకు వెళ్ళి తాగండి, లేకపోతే తెచ్చుకోవడం మానేయండి అని మొహం మీద చెప్పేస్తాను మా అత్తయ్య గారికి. సాఫ్ట్ డ్రింక్ అలా పెంచానండి నేను. నాకు 2 ట్విన్స్, బాబు పాప, చాలా జాగ్రత్తగా పెంచానండి. ఫుడ్ విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎలా నిర్ధారణ అయ్యానంటే డాక్టర్ పదే ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ ద్వారా అంటున్నారు. ఫుడ్ ద్వారా అయితే నేను బౌల్లో కలిపిన అన్నం పిల్లాడికి ఇద్దరికి ఒకేసారి కూర్చోబెట్టి పెడతాను. మరి బాబుకి ఎందుకు వచ్చింది అంటే పాలు. బాబు ఎవరికైనా పిల్లలకి పాలు ఇస్తాం కదండి, కాల్షియం ఎంతో కొంత, నీళ్ళు కలుపుతారన్న విషయం మనకు తెలుసు, అయినా ఎంతో కొంత కాల్షియం ఉంటుందనే కదా ఇస్తాం. పిల్లలు ఇష్టంగా పుట్టిన దగ్గర నుంచి పిల్లలు అలవాటు పడేది పాలకే కదండి. పాలు మార్నింగ్ ఒక చిన్న గ్లాస్తో ఇస్తాను, నైట్ ఒక చిన్న గ్లాస్తో ఇస్తాను. అది అర్థం ఏంటంటే ఆ పాల నుంచే తీసిన పెరుగు, నేను బయట పెరుగు వాడను, బయట ప్యాకెట్లు వాడను, నాకు భయం. వాడు మాకు 4 years నుంచి తెలుసండి పాలోడు. నా పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తగారు నాకన్నా ముందు నుంచి కూడా వేయించుకుంటున్నారు. పన్నీర్ ఇస్తాడు, పాల నుంచి తెచ్చింది, కోవా ఇస్తాడు, నెయ్యి ఇస్తాడు. ఆడు అని మాట్లాడతాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు, ఆడికి ఏదో గేదెలు ఉన్నాయన్నాడు, నమ్ముతాం కదండి. బయట గిన్నె పెడితే తెచ్చి పోసి వెళ్ళిపోతాడు, నెల మేము డబ్బులు ఇచ్చేస్తాం. కాకినాడ కోరకొండ మండలం నుంచి వస్తున్నానని చెప్తాడు. అలాగే మాకు తెలుసు పరిచయం. ఇంకొకరు వేయించుకుంటుంటే వాళ్ళ ద్వారా మేము వేయించుకుంటాం. మమ్మల్ని చూసి ఇంకొక ప్యాకెట్ పాలు కన్నా వీళ్ళైతే గేదె పాలు కదా తెస్తారు, కొన్ని నీళ్ళు కలుపుకున్నారులే అని చెప్పి ఆ పాలే పడతాం మనం. ఆ పాలే పట్టాం. అయితే బాబు బాంతులు అయిన రోజు కూడా మేము ఆ పాలే పట్టాం. పిల్లాడికి ఆ పాలే పడతామండి. తెలియకుండా పడతాం కదండి. పాలు తాగితే చాలు అనుకుంటాం, పోనీ ఫుడ్ తినట్లేదు కదా, ఆ పాలల్లో ఉందని మనకేం తెలుస్తుందండి. పోనీ ప్యాకెట్ పాలు అంటే పోనీ అమ్మ పాశ్చరైజర్ ఏయో కెమికల్స్ అయ్యి అనుకుందాం. ఇంటికి తెచ్చిపోసేవాడి మీద మనకు అంత అనుమానం రాదు కదండి. ఏంటని చెప్పి డాక్టర్స్ పదే ఫుడ్ ఇన్ఫెక్షన్ అమ్మ అంటుంటే నేను వెనకాల రీసెర్చ్ చేసుకుంటాను కదండి. ముందు రోజు ఏం పెట్టాను, ఆ రోజు టిఫిన్ ఏం పెట్టాను, అన్నీ రిమైండ్ చేసుకుని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. నేనైతే మధ్యాహ్నం పప్పు తోటకూర పెట్టాను, నైట్ రసం వేసి పెట్టాను. ఫుడ్లో ఏది జరగలేదు. మార్నింగ్ లేచి వామిటింగ్స్ అవుతున్నాయంటే లిక్విడ్స్ ఇవ్వడానికి చూశాను, ఓఆర్ఎస్ఎల్ చూశాను, ఓఆర్ఎస్ఎల్ పడట్లేదేమో అనుకున్నాను. కోకోనట్ వాటర్ ఇచ్చాను, ఇంక ఏది తాగినా వెంటనే స్పిట్ చేసేవాడు అనమాట అండి. చూస్తే ఫుడ్ ఇన్ఫెక్షన్ అని చూస్తే వాళ్ళు మిల్క్ కంటామినేట్ అయి ఉంటుంది. ఎందుకంటే అదే రోజు డిఫరెంట్ లొకేషన్స్లో వాడు పోసే ఇల్లులు ఉంటాయి కదండి, ఆ ఇల్లుల్లో రికార్డ్స్ అయ్యాయి. అబౌవ్ 60 బిలో 3 years ఉన్న కిడ్స్, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదండి, అందువల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి అందరూ డయాలసిసే. ఒకే రోజు అంతమంది డయాలసిస్తో రికార్డ్ అయ్యారంటే కామన్ పాయింట్ చూస్తే వీళ్ళందరికీ పాలు పోసేది ఒకడే అంతే కన్ఫర్మ్ అయింది. 2 years 10 months. ప్రెజెంట్ ఇమాజిన్ చేసుకోండి, 2 years బాబుకి 3 sessions చేశారు డయాలసిస్. 3 sessions. అసలు డయాలసిస్ అంటేనే పిల్లాడికి ఎవరన్నా చూదంటేనే మనం భయపడతాం, అలాంటిది 3 sessions చేశారు. వచ్చిన రోజు 2 sessions డయాలసిస్ చేశారు, ఇంకా తగ్గలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా బయటపడాలి కదండి, ఇంకా స్టిల్ ఇంకా ఐసీయూలో ఉన్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఏం చెప్పమంటారు మా పరిస్థితి? ఇప్పుడు ఈ రోజు ఇంకా మళ్ళీ ఇప్పుడు ల్యాబ్కి పంపించారు రిపోర్టు. ఈ రిపోర్ట్ కూడా బాగోకపోతే ఈ రోజు ఇంకో సెషన్ పడుతుందని చెప్పారు. లెవెల్స్ తగ్గిందని 3 sessionsకి 4కి వచ్చిందంటండి. 4కి వచ్చింది, ఇంకా ఇలా ఉందా? 0.4 ఉండాలండి, అలాంటిది నార్మల్ 4కి వచ్చింది. ఇంకా ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు కదండి, ఇంకా ఇంకో సెషన్ అవసరం పడితే ఆ రిపోర్ట్ బట్టి చూసి చెప్తామని అన్నారండి. మీ బాబు ఎవరు పాప అండి? ఏజ్ ఎంత, పేరేంటి? 5 months అండి పాప, రుహాని అండి పేరు. ఎలా జరిగింది మీ పాప విషయంలో? అంతేనండి, మేము పాలు కోసమనే నా పాలు రావట్లేదని చెప్పి బాటిల్ పాలు పెడితే అవి కూడా పౌడర్ పాలు ఎందుకులే బలమే ఉండదని చెప్పేసి అని ఇవి పెడితే సేమ్ ఇలాగే అయిందండి. ఆ రోజు పాప కూడా పుణ్యే తాగిందండి. తాగితే వామితులు అయినాయి అండి. వామిటింగ్స్ అయితే ఏంటి యూరిన్ పాస్ చేయట్లేదని వస్తే నైట్ నుంచి చూస్తే మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, విజయసాయి హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ ఏ సిరప్స్ కొంచెం ఏడుస్తూనే ఉందండి. విజయసాయి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళేమో ఆయన చూసేసి సిరప్లో రాసేసి పంపించేశారు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పోయట్లేదని చెప్పేసి అని మళ్ళీ తీసుకెళ్తే జాయిన్ చేసేయండి అన్నారు. జాయిన్ చేసాం. అలా 2 days ఉంచుకొని ఐసీలో పెట్టి ఇంక మా వాళ్ళకి అవ్వట్లేదు, సురక్ష హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు.
సురక్ష ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా 2 days డయాలసిస్ చేసి ఇంకా ఇంకా ఏం కనిపించట్లేదు మార్పు, రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసాము. 5 months పాప అండి. బొడ్లోంచి పెట్టారండి డయాలసిస్, బొడ్లోంచి చేస్తున్నారండి పాపకి. ఇటువంటి దారుణమైన పరిస్థితి విషయంలో అంటే నమ్మే ఎవరైనా సరే ఏ తల్లిదండ్రులైనా నమ్మే పాలు తీసుకుంటారు. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని కళ్ళ కూడా ఊహించరు. ఎలా మరి దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? చాలా బాధాకరం విషయం. ఫస్ట్ థింగ్ ఏదైతే జరుగుతుందో తనకి తీవ్రమైన కఠినమైన శిక్ష విధించాలండి. ఇప్పుడు ఇంతమంది చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకున్న వాడిని అసలు వదలకూడదు. అసలు నేనైతే వదలను, ఎవరు కూడా వదలకూడదు. పనిష్మెంట్ ఎంత తీవ్రంగా ఉండాలో మీరే ఆలోచించుకోండి. వేరే రాకెట్ ఉందేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉందండి. అసలు వాడి దగ్గర ఇప్పుడు ఇంతమందికి 2 గేదెల పాలు ఎలా పోసేస్తాడండి? ఏం మిక్స్ చేయకుండా, మిక్స్ చేస్తేనే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. 2 గేదెలని పట్టుకొని 100 ఫ్యామిలీస్కి ఎలా సప్లై చేయగలడు? బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది కదండి. డీప్గా రీసెర్చ్ చేసి ఒక డైరీ నుంచి తెస్తున్నారన్న ప్రాథమికమైన డైరీ నుంచి తెచ్చి అతను మల్టిపుల్ వెండర్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా పోయిస్తున్నాడని తెలుసు. అనే పెట్టుబడితో ముందుకు సాగుతుందండి. ఒక అమాయకత్వం అన్న ఇదిలో పల్లెటూరు వాళ్ళని సిటీల్లోకి పంపించి పోయించడం వల్ల మనం ఏమనుకుంటాం, పల్లెటూరు నుంచి వస్తున్నాడు ఆయన మాట్లాడతాడు. మనం ఏమనుకుంటాం, అమాయకులే వీళ్ళకి తెలియదు ఆ పౌడర్లు అయ్యి మహా అయితే నీళ్ళు కలుపుకొని పోస్తారు అనుకుంటాం. అంతకు మించి ఇంత దారుణం ఎక్స్పెక్ట్ చేయం కదండి. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే తీవ్రంగా పనిష్మెంట్ ఇవ్వాలండి. అప్పుడే మిగిలిన వాళ్ళందరికీ ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు, పిల్లల ప్రాణాలతో ఆడుకోకూడదు, అసలు ఇలాంటిది చేయకూడదని సొసైటీ మీద అవేర్నెస్ వచ్చి వాళ్ళకు కూడా బుద్ధి వచ్చి ఇలా చేయకుండా ఉంటారు. మిగిలిన వాళ్ళు ఫుడ్ కూడా తీసుకోదు కాండి. కనీసం 5 నెలల పాప అంటే ఓన్లీ మిల్క్ మీద కదా ఆధారపడి ఉంటుంది. ఫుడ్ ఏమి తీసుకోదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది ఎలా చెప్తారు? 5 నెలల పాప ట్రీట్మెంట్కి ఎలా సహకరిస్తుందండి? ఇప్పటికి 1 month అయింది, 1 week అయ్యిందండి హాస్పిటల్లో డయాలసిస్ చేస్తూ. డయాలసిస్లోనే ఉందండి. ఇప్పటికి ఇంకా మొన్న నైటే జాయిన్ చేసాం, సాటర్డే నైట్ అడ్మిట్ చేసామండి. ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? పాప పరిస్థితి ఎలా ఉందని చెప్పారు? ట్రీట్మెంట్ తీసుకుంటుంది, బాగా బాగా తీసుకుంటుంది, సహకరిస్తుంది మా ట్రీట్మెంట్. చూద్దాం అని చెప్తున్నారు. అలా చెప్పడంతో కొంచెం మాకు ధైర్యం వచ్చింది. కానీ ఆ పాప ట్రీట్మెంట్ తీసుకోవాలి, సహకరించాలనే మేము దేవుడిని కోరుకుంటున్నామండి. వీళ్ళంటే కొంచెం ఫుడ్ తిన్నారు, అది దానివల్ల వచ్చింది. మరి మా పాప ఏం తినకుండా ఎలా వచ్చిందండి? కేవలం పాలని అర్థమవుతుంది కదండి. చెప్పారమ్మా మీరు హాస్పిటల్? చెప్పామండి. వాళ్ళు టెస్టులు చేసి వాళ్ళు కూడా చెప్పారండి, స్కానింగ్ అది తీసి పాలల్లో ఏమైనా ఉందేమో ఇమీడియట్గా. పిల్లలకి పాలు తప్ప ఇంకేం ఉంటుందండి? పోనీ ఆ పిల్లలంటే పోనీ తిండిలో ఫుడ్లో ఏదో అనుకోవచ్చు. 5 నెలల బేబీ అంటే పాలు తప్ప ఏముంటుందండి? ఇంకా ఫుడ్ కంటామినేషన్ తప్ప. పుట్టిన దగ్గర నుంచి ఇష్యూస్ ఉండవు కదండి వీళ్ళకి. పుట్టిన దగ్గర నుంచి ఇష్యూస్ ఉండుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా అడిగి బై బర్త్ నుంచి రిపోర్ట్స్ అన్నీ చూసే వాళ్ళు మాట్లాడతారు కదండి. ఏం డిమాండ్ చేస్తారు మీరు ఇటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని, మోసగాళ్ళని ఏం చేయాలంటారు? కఠినంగా శిక్షించాలండి. శివరాత్రి రోజునాడే పాలు తాగాడు సార్. పాలు తాగిన తర్వాత ఇంక శివరాత్రికి స్థానాలకు వెళ్ళి అంతా బాగానే చేసాం. ఈవినింగ్ కూడా పాలు తాగాడు సార్. అయితే కొద్దిగా నీరసంగా ఉండడం వల్ల చిన్న హాస్పిటల్ దగ్గర తీసుకుని వెళ్ళాను సార్, క్లినిక్ దగ్గరికి. మేము ఎప్పుడు డైలీ తీసుకెళ్ళే దగ్గరికి. అయితే అక్కడ చిన్న ఇండిషన్ చిన్న టానిక్ కూడా ఇచ్చారు సార్. అయితే తర్వాత రోజు 16 రోజు మార్నింగే కొద్దిగా యూరిన్ అయ్యి అంత అయింది సార్. ఫుడ్ గట్ట ఏం పెట్టద్దు అన్నారు సార్, మిల్క్ ఇమ్మన్నారు సార్. సో అయ్యే పాలు ఇచ్చాం సార్, మేము అయ్యే ఇచ్చాం సార్. అవి ఇవ్వడంతోనే తర్వాత ఉండి సడన్గా కుర్రోడు యాక్టివ్గా ఉన్న మనిషి డల్ అయిపోవడంలో మాకు తెలిసింది సార్. తెలిస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, సాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే స్కానింగ్ రిపోర్ట్ ఇవన్నీ చూస్తే ఇలాగ లివర్ ఇన్ఫెక్ట్స్, ఇలాగ కిడ్నీలు డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి ప్రాసెస్ వచ్చింది సార్. ఫుల్గా వాంతింగ్స్, యూరిన్ అవ్వకపోవడంతో మేము అప్పటికప్పుడు మేము కంగారు పడ్డాం సార్. ఏం తెలియని ఆందోళనలో వెళ్ళిపోయాం సార్ మేము. ఇలాగైతే సాయి హాస్పిటల్లో ఎమర్జెన్సీ అనగానే ఇంకా అక్కడ చాలా సీరియస్గా ఉంది, ఇక్కడైతే పని అవ్వదు, సిజర్తో చేయాలి, ఇక్కడ 6 hours పడుతుంది, 6 hours బాబు ఏ టైంలోనో చనిపోవచ్చు, 2 chances ఉన్నాయి, బట్ కోమలోకి పోతాడు, త్వరగా రెయిన్బో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలంటే ఎమర్జెన్సీ ద్వారా మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది సార్. ఇక్కడ రావాల్సి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసిన తర్వాత బాబు ఇంకా మత్తులో ఉన్నాడు సార్, కళ్ళు తెరవడం. అనుకోవచ్చు అంటే ఈ డయాలసిస్ సంబంధించి ఇప్పుడైతే మాకు 6 అయినాయి సార్. సో చిన్నదైతే మాకు 3 అయినాయి సార్. చిన్నదాని ద్వారా అవ్వట్లేదని చెప్పేసి బాడీ సహకరించట్లేదని విజయవాడ నుంచి మా కోసం మళ్ళీ స్పెషల్గా పెద్ద మిషన్ తెప్పించారు సార్. పెద్ద తెప్పించి దాంతో రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాను సార్. 24 hours దాన్ని బట్టి
స్టార్ట్ చేస్తున్నారు సార్. ఇప్పటికి 5 days అయింది సార్. ఇంకా మాది ఇంకా 5% ఉంది సార్. అంటే ఇంకా చెప్పడానికి అయితే 5% ఉంది సార్. సో ఇంకేం చెప్పలేమంటున్నారు సార్. ఇంకా 3 days 72 days ఆగాలంటున్నారు సార్. ఆ రోజు పాలు పట్టించారండి, ఏం చేస్తారు అలా? పాలే పట్టించాం సార్. ఎక్కువ పాలు తాగాడు సార్. అంటే ఫుడ్ పెట్టొద్దన్నారు చెప్పేసి పాలు పెట్టించాం సార్. పాలు తాగడంతోనే సడన్గా ఉండి ఒక 1/2 hourలోనే వాంతింగ్ చేసుకొని ఉండి యాక్టివ్ మనిషి డల్ అయిపోవడం, ఫేస్లో గ్లో మారిపోవడంతో మాకు అనుమానం వచ్చి దగ్గరున్న సాయి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం సార్. తీస్తే స్కానింగ్ రాశారు. స్కానింగ్ తీస్తే రిపోర్ట్ల ద్వారా ఇలా తెలిసింది సార్. పాలు పోసే వ్యక్తి మీకు అసలు ఎలా తెలుసు? అసలు ఎలా అంటే మేము ముందు రాజేంద్రనగర్లో ఉండేవాళ్ళం సార్, అద్దెకి రాజేంద్రనగర్లో ఉండేవాళ్ళం. అక్కడ పక్కింటి వాళ్ళు పాలు పోయించుకున్నారు. అక్కడ అండి ఇక్కడ పాలు పోస్తారంటే పోస్తారన్నారు. సో వాళ్ళ ద్వారా మేము ఆ అబ్బాయినే పాలు పోయించుకున్నాం. అక్కడి నుంచి తర్వాత అప్పటి నుంచి తెలుసు. సో ఇక్కడికి మళ్ళీ ఇక్కడ దానపేట 8 months అవుతుంది సార్ వచ్చేసి. ఇంకా అతను సార్ వేయించుకున్నాం. ఎప్పుడూ ఇటువంటిది జరగలేదు. సడన్గా మండే నుంచి ఇటువంటిది క్రిటికల్గా జరిగింది. ప్రస్తుతం బాబు పరిస్థితి ఏమి? బాబు పరిస్థితి అయితే మా బాబు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సార్. 72 hours అవుతే కానీ చెప్పలేమన్నారు ఏంటన్నది పరిస్థితి ఏంటన్నది అన్నది. ఇప్పుడు దాకా అయితే యూరిన్ కూడా ఏమి అవ్వలేదు, యూరిన్ కూడా పాస్ అవ్వలేదు. సో చాలా క్రిటికల్గా ఉందంటున్నారు. 72 hours అవుతే కానీ ఏమీ చెప్పలేమన్నారు. సో మిగతాదంతా దేవుడి మీదే భారం అన్నారు. క్షేమంగా రావాలని అందరూ భగవంతుని ప్రార్థించడం అందరూ కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. నిజంగా పసిప్రాయం 5 నెలలు కూడా నిండని చాలా పసిగుడ్డు అటువంటి పరిస్థితుల్లో ఈ కల్తీ పాలు సేవించి ఎటువంటి అంటే దాదాపు వారం రోజులుగా ఈ ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో అంటే ఐసీయూల్లో బ్రతుకు మీద పోరాడుతూ వారు జీవనం సాగిస్తున్న వైనంపై వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే నిజంగా మేము నమ్మాం, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి పాలు వేస్తుంటే మేము పల్లెటూరు వ్యక్తి కదా, నిజంగా స్వచ్ఛమైన పాలే వేస్తాడని మేము నమ్మం. కానీ ఎంత మోసం చేస్తాడు అనుకోలేదు. పైగా అనుకోలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇతను పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఒక 2 గేదెలు ఉన్నాయని చెప్పి మాకు పాలు పోసిన వ్యక్తి ఎంతమందికి 100 కుటుంబాలకు పైగా ఎలా సప్లై చేయగలుగుతున్నాడు? దీని వెనుక చాలా రాకెట్ ఉందేమో అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ ఆసుపత్రిలో 2 ఏళ్ల బాబు, 5 నెలల ఒక పాప, 1.5 ఏడాదిన్నర ఒక బాబు ప్రస్తుతం బ్రతుకు పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నిండా 2 ఏళ్ళు కూడా దాటని ఈ పసి పిల్లలు చాలా దయనీయ స్థితిలో అయితే ఐసీయూ వార్డుల్లో ఉన్న పరిస్థితిని చూసి కన్నవారు కన్నీరు మున్నీరు అవుతుండగా వారి బంధువులు ఇక్కడే పడిగాపులు కాస్తూ ఈ రెయిన్బో ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తూ కూడా తమ బిడ్డ క్షేమంగా బయటికి రావాలని కూడా వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆపత్కాలంలో, ఈ ఆపత్కర సమయంలో ఈ రెయిన్బో ఆసుపత్రి అయితే మమ్మల్ని ఆదుకుందని కూడా వారు కృతజ్ఞత చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.